ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే మన కాన్స్టిట్యూషన్ ఆ రోజు ఫామ్ అయింది కాబట్టి మనం 26 జనవరి జరుపుకుంటాం. అది రాష్ట్రపతిని మనం మతపరంగా కాకుండా స్వతంత్రంగా ఎన్నుకుంటాం అందుకు జరుపుకుంటాం. అంటే మన దేశ అధినేత అనేది మతపరమైన రాజ్యాంగం కాదనే ఉద్దేశంతో మేము జరుపుకుంటాం 26 జనవరి. 26 జనవరి డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా ప్రజలు ఎంచుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకో, అది మతపరమైన రాజ్యం, అక్కడ అధ్యక్షుడిని మతం చేత ఎంచుకుంటారు కాబట్టి అక్కడ గణతంత్రం జరుపుకోండి, మన కాడ జరుపుకుంటాం. అదే మెయిన్ రీజన్ అదే. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా ఆ రోజే, బట్ రీజన్ అది కాదు, రీజన్ ఇది రాష్ట్రపతిని 26 జనవరి చెప్పండి. వదిలేనా ఏం చేస్తాం ఫ్లాగ్ హైస్ట్ రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ రాసింది. ఏం చేస్తారు మరి సేమ్ మనకి నార్మల్గా చెప్పాలంటే మన గణతంత్ర దినోత్సవం కదా, అది నాకంత ఐడియా లేదు, గుర్తు కావట్లేదు కరెక్ట్ టైంలో ఎందుకు జరుపుకుంటాం? ఫ్రీడమ్ కోసం. జనవరి రిపబ్లిక్ డే. అందరూ మళ్ళీ స్వాతంత్రం వచ్చినందుకు అందరూ తిరిగి మళ్ళీ అందరూ ఫ్రీడమ్ అందరికీ రావాలని స్కూల్ ఏం చేస్తాం స్కూల్? ఆ రోజు ప్రోగ్రామ్స్ అవుతాయి, డాన్సెస్, డ్రామాస్, కాంపిటీషన్స్ అయితే మళ్ళీ ప్రైజెస్ ఇస్తారు, అలా జరుగుతాయి. నమస్తే బ్రదర్. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే కాబట్టి. రిపబ్లిక్ డే అంటే మనకి ఏమంటారు, హక్కులు వచ్చినాయి అనమాట, రైట్స్ మన ఇండియాకి. దానికోసం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. రాజ్యాంగ హక్కులని నిర్వీర్యం అవుతున్నాయి ఈ మధ్య. రాజ్యాంగ హక్కులు సరైన మార్గంలో నడవాలని 26 జనవరి జరుపుకుంటాము. దాన్ని ఈ రాజ్యపాలకులు అంతా అవిర్యాదం చేసి ఈ రాజ్యాంగాన్ని మొత్తం అనగదొక్కుతున్నారు అని 26 జనవరిన చూసి అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని విలువలను కాపాడుకుంటూ నియమ నిబంధనలతో వెలగాలని ఆశిస్తున్నాం. రిపబ్లిక్ అంటే కొత్త లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ అప్పుడే ఫామ్ చేసి అప్పుడే ఇండియా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అప్పుడే స్టార్ట్ అయినాయి రూల్స్, రెగ్యులేషన్స్. అందుకే రిపబ్లిక్ డే ఫామ్ చేసుకుంటాం. స్కూల్కి వెళ్తాం, ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం, మన రూల్స్, రెగ్యులేషన్స్ తయారు చేసిన వాళ్ళ గురించి కొన్ని మాట్లాడుకుంటాం, అంతేగాని ఎందుకు జరుపుకుంటాం? వదిలేండి 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? గణతంత్ర దినోత్సవం కాబట్టి జరుపుకుంటాం. అంటే గణతంత్ర దినోత్సవం అంటే తెలీదు 26 జనవరి జరుపుకుంటాం. మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది కాబట్టి జరుపుకుంటున్నాం. ఎన్నోది? అవుదా, ఇది 60 సాస్ అవుతుంది, అది తెలియదు ఎన్నోదో, కానీ రిపబ్లిక్ మాత్రం కాన్స్టిట్యూషన్ వచ్చిందని జరుపుకుంటున్నాం. వెళ్తాం. అందరికి జనాలకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు రిపబ్లిక్ డే రోజా? అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది ఆ రోజు, సో దట్ ఇండియా ఎట్లా రూల్ అవ్వాలి ఏంటి అనేది చెప్తున్నారు రిపబ్లిక్ డే అనేది. 6 జనవరి అంటే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం అంటే మనకి స్వతంత్రం వచ్చినాక మన కోసం అంటే చాలామంది నాయకులు మన కోసం పోరాటం చేసిళ్ళు, అందుకనేసి. అంటే మనకి ఇప్పుడు ఆగస్ట్ 15th ఏమో మనకి తెచ్చారు కదా, స్వతంత్రం కోసమే కదా మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకునేది. మనకు స్వతంత్రం అనేది వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మనది కాన్స్టిట్యూషన్స్ అఫీల్లోకి వచ్చిన రోజు, అప్పుడు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కాన్స్టిట్యూషన్ రాశారుగా, అప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసింది మనం అప్పటి నుంచి. సో దానికోసం గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్. యాక్చువల్లీ టు బి ఫ్యాక్ట్ పీపుల్ రైట్స్ స్టార్ట్ అయిన రోజు అక్కడి నుంచి మనకి. థ్యాంక్ యూ. కాన్స్టిట్యూషన్స్ ఆ రోజు వచ్చినాయి, రైట్ ఫర్ ఓట్, రైట్ మనకు రూల్స్ వచ్చినాయి కాబట్టి మనకు ఓన్ రూల్స్ మనం వచ్చినట్టు మనం చేసుకుంటున్నాం కాబట్టి రూల్స్తోనా రైట్తోనా ఉన్నామని జరుపుకుంటాం. రిపబ్లిక్ డే కోసం. అంటే రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్
అమలు పరిచిన రోజు. 26 जनवरी ఎందుకు జరుపుకుంటాం? तेलुगु रादु रिपब्लिक डे है हमारा. सेलिब्रेट बोले तो उसका खुशी मनाना. उस दिन हमारा देश का कानून बना था. ओके. तो उसको सेलिब्रेट करते हैं उस दिन रिपब्लिक डे के दिन. हाँ 26 జనవరి ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు కాబట్టి ఆఫ్టర్ 68 ఇయర్స్ తర్వాత మనకు వచ్చింది రిపబ్లిక్. అదే ఎందుకు అంటున్నాను అబౌట్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే అది కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్ అయింది అప్పటి నుండి. సార్ 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి అనేది మన రాజ్యాంగ నిర్మాతలు సృష్టించిన అపూర్వ భారతానికి ఈరోజు మనం ప్రతీకగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగం అనేది ఇండియా అనేది గణతంత్ర దినోత్సవంగా జరిగినాక అమలులోకి వచ్చిన తేదీ అంటే ఏ దేశమైనా ఏ ప్రభుత్వం అయినా అని వాళ్ళ పరిపాలన కొనసాగించాలంటే కొన్ని నియమాలు కావాలి, రూల్స్ రెగ్యులేషన్స్ కావాలి. ఎలా పడితే అలా చేయడం వల్ల ఒక దేశం అనేది ఎక్కువ మనుగడ అనేది ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి దాని అమల్లోకి వచ్చిన రోజే ఇది గణతంత్ర దినోత్సవం. దీన్ని ఖచ్చితంగా ప్రతి భారతీయ పౌరుడు జరుపుకోవాలి. రిపబ్లిక్ డే అండ్ అంబేద్కర్ మనకు గణతంత్ర ఏమంటారు రాజ్యాంగాన్ని రాసిండు కాబట్టి. Are you from media? Sorry. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు మన కాన్స్టిట్యూషన్ పూర్తయిపోయింది. మన కాన్స్టిట్యూషన్ రాయడం పూర్తయిపోయింది. అందుకే 26 జనవరి యాజ్ అ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మా కాలేజ్లోనా అంటే ఓన్లీ స్కూల్స్లలో సెలబ్రేట్ చేస్తారు. కాలేజ్ వచ్చినాక స్కూల్ లైఫ్ని మొత్తం మిస్ అయిపోతాం అనమాట. అంతే, ఏం చేయం. ఆఖరికి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఉండదు. ఓకే అంటే 26 జనవరి రోజు మేము అందరం మా స్కూల్కి వెళ్తాం. మేడం నమస్తే. జనవరి 26 ఎందుకు జరుపుకుంటాం? గణతంత్ర దినోత్సవం. మనకి రిపబ్లిక్ డే కాబట్టి మనకు రాజ్యాంగం వచ్చిన రోజు. రాజ్యాంగం ఆమోదించారు, ఆ చట్టం వచ్చింది కాబట్టి ఆ రోజు జరుపుకుంటారు. రిపబ్లిక్ డే మా దేశానికి రాజ్యాంగం రచించుకొని ఆ రోజు నుంచి పరిపాలన చేస్తాం కాబట్టి దాన్ని 26 జనవరి జరుపుకుంటారు. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? ఎందుకు జరుపుకుంటాం? మనము రాజ్యాంగం రాసుకున్నాం కాబట్టి దాన్ని మనం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవడానికి మనం రాజ్యాంగం మనం రిపబ్లిక్ డే చేసుకుంటాం. 70 చెప్పండి. యాక్చువల్లీ రాజ్యాంగం అమలుకి వచ్చినందుకు జరుపుకోమండి. ఎందుకు జరుపుకుంటామంటే రాజ్యాధినేత అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నుకుంటాడు కాబట్టి రిపబ్లిక్ అంటాం. సో అది 26 తారీఖు నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం కాబట్టి ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. 26 జనవరి అంటే ఏంది? రిపబ్లిక్ డే అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రిపబ్లిక్ డే. భారతదేశ స్వాతంత్రం వచ్చినందుకు రిపబ్లిక్ డే. పూర్తి స్వాతంత్రం వచ్చినందుకు రిపబ్లిక్ డే. అదే సేమ్ ఉంటున్నాం. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? బికాస్ ఇట్స్ రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవం మనకి రాజ్యాంగం రాసి ఆ రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం రివీల్ చేసిండని మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? Because it is a constitution got into republic on that day, so we are celebrating 26 January on the occasion of that, and our constitution got framed on that day. Then I will be hoisting the flag and will be speaking about the freedom fighters who have sacrificed their lives for our country and so on. We'll be motivating everyone to do something to our country. Thank you very much. 26 జనవరి మన స్వాతంత్ర అదే చెత్తలేరన్నా ఇంకేముందన్నా చెప్పండి ఇప్పుడు టెన్షన్ వస్తుంది కదా. మన గణతంత్ర దినోత్సవం వచ్చిందన్న January 26. We celebrate 26 January with a peaceful. All children will participate in all programs in schools, and
దట్స్ ఇట్ థ్యాంక్ యూ. అంటే చిల్డ్రన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి 26 జనవరి. We got freedom on 26 January. ఫ్రీడమ్ వచ్చి 26 జనవరి. August 15th. 26 జనవరి ఎందుకు జరుపుకుంటారు? It's a Republic Day. అంటే రిపబ్లిక్ డే అంటే నథింగ్ జనవరి ఎందుకు జరుపుకుంటాం మన దేశంలో? రిపబ్లిక్ డే కాబట్టి. అంటే రిపబ్లిక్ అంటే మన గాంధీ ఉపవాసాలు ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 6 జనవరి ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే కాబట్టి. రిపబ్లిక్ డే అంటే చెప్పండి ఎవరా ఎందుకు జరుపుకుంటాం? జరుపుకుంటా నేను 26 అంటే మన ఫెస్టివల్ అని ఏ ఫెస్టివల్? 26 జనవరి ఏ ఫెస్టివల్? మన గాంధీ జెండా గాంధీ జెండా.